వాయిదాల దీవెనగా మారిన జగనన్న విద్యా దీవెనలో ఎట్టకేలకు ఒక్క విడతకు మోక్షం లభించనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం 4 సార్లు వాయిదా పడగా సీఎం జగన్ తో ఇవాళ భీమవరంలో బట్ట నొక్కించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ నిధులు గత విద్యా సంవత్సరం చివరి సెమిస్టర్ కు సంబంధించినవి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4 క్వార్టర్లకు గాను ఒక్క విడత కూడా ఇప్పటి వరకు జమ చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా 4 విడతలుగా ఇస్తామన్న విద్యా దీవెనలో వైసీపీ సర్కారు చేతివాటం ప్రదర్శించింది. సకాలంలో ఫీజులు చెల్లించకుండా విద్యార్థులను ముంచేసింది. ప్రతి విడతలోనూ రీయింబర్స్మెంట్ నగదును తల్లుల ఖాతాల్లో జమ చేయడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. గతేడాది చివరి విడత చెల్లించాల్సిన ఫీజుకు నవంబర్ 28న బటన్ నొక్కుతాను అన్న జగన్ దాన్ని డిసెంబర్ 5కు వాయిదా వేశారు. అది డిసెంబర్ 12కు, ఆ తర్వాత 19కి వాయిదా పడింది. చివరకు 29న సీఎం బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో సొమ్ములు వేయనున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేకనే ఈ కార్యక్రమాన్ని ఎన్నిసార్లు వాయిదా వేశారని, ప్రక్రియను ఆలస్యం చేసేందుకే తల్లితో విద్యార్థి జాయింట్ అకౌంట్ తీసుకోవాలని మెలిక పెట్టారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సజావుగా సాగుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని జగన్ సర్కారు అస్తవ్యస్తంగా మార్చింది అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.